హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సంజు, అమ్మో అత్తయ్య గారు ఫోన్ చేశారు, గంటలో దాంతో మాట్లాడిస్తానని చెప్పాను. అదేమో ఇంట్లో లేదు. ఇప్పుడు ఎలా? ఆ బాలుగాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఇల్లు వల్లగట్టి చేస్తాడు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటాడు. నీలకంఠం, ఏరా ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి దాన్ని వెతికి తీసుకురా. ఇంటికి తీసుకొచ్చాక పుట్టింటికి తరిమెద్దు గాని అప్పుడు మనకి ఏ గోల ఉండదు. అది ఇలా వెళ్ళిపోతే మన కుటుంబానికే చాలా నష్టం. ఆ బాలుగడు అందరినీ చంపేస్తాడు. వెళ్ళి ముందు అది ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి పుట్టింట్లో పారేసే. అప్పుడు పెళ్లి వాళ్ళకి కూడా మనం దీని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటాడు. ఇంకా సంజు ఫోటో పట్టుకొని వచ్చి ఓ ఆటో ఆయన్ని అడుగుతాడు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అంటే, లేదు ఎక్కడ చూడలేదు అని అంటాడు. మరొకరిని అడుగుతాడు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అంటూ ఫోన్లో ఉన్న ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటాడు. బాలు టీ కొట్లో టీ తాగుతూ దూరంగా చూస్తాడు. అదేంటి సంజయ్లా ఉన్నాడు? బావా ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నాడు. వాడి వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఇంతకీ ఎవరి గురించో ఆరా తీస్తున్నాడు, ఎవరు తెలుసుకోవాలి అని అనుకొని ఆటో ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, అన్న ఇప్పుడు అతను వచ్చి ఏదో ఫోటో చూపించి వీళ్ళు ఎక్కడో ఉన్నారు మీకు తెలుసా అని అడుగుతున్నారు కదా, ఎవరి గురించి అడుగుతున్నాడు అని అంటే, ఎవరో ఓ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అడిగాడు అని అనగానే ఇంకా బాలుకి అనుమానం వస్తుంది. ఏంటి, ఇంట్లో నుంచి ఓ ఆడమనిషి వెళ్ళిపోయిందా? ఆడమనిషి గురించి వెతుకుతున్నాడా? కొంపదీసి నా చెల్లెలు మౌనిక అయితే కాదు కదా అని భయపడుతూ, అన్న ఒక్కసారి నా ఫోన్లో ఓ ఫోటో చూపిస్తాను. ఆ అమ్మాయి వాడు నిన్ను అడిగిన అమ్మాయి, ఒకరో కాదో చెప్తావా అని చెప్పేసి, దేవుడా దేవుడా నా చెల్లెలైతే కాకూడదు, ఎవరి గురించో వాడు వెతుకుతూ ఉండాలి, నా చెల్లెల గురించి అయితే కాకూడదు అని అనుకుంటూనే, ఇదిగో చూడు ఈ ఫోటోయేనా అని అనగానే, అవునన్నా ఈ అమ్మాయి గురించి అడిగారు. ఈ అమ్మాయి మీకు తెలుసా? మీరు కానీ చూస్తే ఆయనతో వెళ్ళి చెప్పొచ్చు కదా అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోయి, ఛా అనుకున్నదంతా అయింది. వీడు మంచోడు కాదు, వీడితో నీ జీవితం బాగుండదు, వాడు ఒక మోసకారి, పగతో పెళ్లి చేసుకుంటున్నాడు అని పెళ్ళి కాకముందే నా చెల్లెలకి నచ్చజెప్పి చూశాను. కానీ నా చెల్లెలు నా మాట వినలేదు. వాడు నా చెల్లెల్ని మోసం చేశాడు. ఈరోజు నా చెల్లెలు సమస్యలు మాతో చెప్పుకోలేక, ఇంట్లో భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. చెప్తాను, వాళ్ళ సంగతి చెప్తాను. ఇంటిని వల్లకట్టిని చేసి పారేస్తాను. ఆ నీలకంఠం కొడుకు ఈరోజు వాళ్ళిద్దరి శవాలు లేపేస్తాను. నా చెల్లెలే కానీ నాకు కనిపించకుండా వాడు దాన్ని ఏదైనా చేసి ఇలా కావాలని వెతుకుతున్నట్టు నాటకాలు ఆడితే వాళ్ళ ఇంట్లో శవాలేస్తాయి అని కోపంగా బాలు నీలకంఠం ఇంటికి బయలుదేరతాడు. నీలకంఠం కొడుకుని, ఏరా అది దొరికిందా అని అనగానే, లేదు నాన్న దొరకలేదు అని అంటాడు. దొరకపోవడం ఏంట్రా ఇప్పుడు ఎలా అని అనగానే బాలు కోపంతో, నా చెల్లెల్ని ఏం చేసావురా? నా చెల్లెలేది అని అనగానే, ఏయ్ నీ చెల్లెలు నాకేం తెలుసు, నన్ను అడుగుతావేంటి అని అనగానే చంప పగలగొడతాడు. నీకు మాత్రమే తెలుసు, నా చెల్లెల్ని ఏం చేశావు చెప్తావా చెప్పవా అని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. నీలకంఠం, ఏయ్ వదులు, ఎవరింటికి వచ్చి ఎవరి మీద దౌర్జన్యం చేస్తావురా? ఇదేమైనా రోడ్డు అనుకుంటున్నావా? నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి నా కొడుకుని కొడుతున్నావని కంప్లైంట్ ఇచ్చి నిన్ను లోపల ఇస్తా అని అనగానే, ఆ పని చెయ్యి, మిమ్మల్ని ఎలా కాదు అని చెప్పి కత్తి కోసం వెతుకుతాడు. అక్కడే ఫ్రూట్స్ దగ్గర ఓ కత్తి కనబడగానే దాన్ని తీసుకొచ్చి ఇంకా సంజయ్ మెడ మీద పెడతాడు. నా చెల్లెలు ఎక్కడుందో చెప్తావా, లేదంటే నిన్ను చంపేస్తాను అని అంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మీనా టిఫిన్ చేస్తూ ఉండగా పూలు కోసం ఒకరు వస్తారు. వచ్చి, అమ్మా
మాకు పువ్వులు కావాలి, ఓ 2 రోజుల్లో 10 కేజీలు పువ్వులు మాలలు కట్టి మాకు అందించాలి, డబ్బులు ఇదిగోండి అని అనగానే మీనా చేయి కడుక్కొని డబ్బులు తీసుకుంటుంది. అలాగే అన్నా, మీకు 2 రోజుల్లో మాలలు కట్టి పూలైతే రెడీగా ఉంచుతాము అని డబ్బులు తీసుకుంటుంది. ఇంకా డబ్బులు బ్యాగ్లో పెట్టడం ప్రభావతి చూస్తుంది. చూసి, ఏంటి ఈ మధ్య నీకు బాగా డబ్బు పిచ్చి ఎక్కువైనట్టుందిగా, ఇంతకుముందు నీకు డబ్బు పిచ్చి లేదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ వాలకం చూస్తే పిచ్చి బాగా పట్టినట్టే అనిపిస్తోంది. చేయి కడుక్కొని మరీ డబ్బులు అందుకున్నావు. ఇప్పుడు బాలుగడి చేత కారు అమ్మించేసి ఆ డబ్బులు కూడా ఏదేదో చేసావు. నువ్వు పైకి కనిపిస్తావు కానీ చాలా డబ్బు పిచ్చుంది అని అనగానే, అత్తయ్య గారు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏ మాట పడితే ఆ మాట అంటే నేను ఊరుకోను. ఏదైనా అనండి, కానీ డబ్బు గురించి మీరు మాట్లాడొద్దు. ఆ పిచ్చి అందరికంటే మీకే బాగా ఎక్కువ ఉంది. ఆ డబ్బు నా దగ్గర లేదనే కదా ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నా, అందరికీ అన్నీ నేను సమకూరుస్తున్నా నన్ను పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. డబ్బుందనే కదా శృతిని ఒకలాగా, రోహిణిని ఒకలాగా, నన్ను ఒకలాగా చూస్తున్నారు. మీలో ఆ తేడా ఉందేమో కానీ ఇంకా నాకు ఆ తేడా లేదు, రాదు. ఎప్పటికీ ఈ మీనాలాగానే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా నేనైతే మారను, నా వ్యక్తిత్వం అయితే మారదు అని అనగానే, మరి కారెందుకు అమ్మాడో? మీ ఇద్దరు మొగుడు పిల్లల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు కదా, మరి దాపరికాలు ఎప్పటి నుంచో అని అంటుంది. అది మీకు అనవసరం అత్తయ్య గారు, మా మధ్య 1,00,000 ఉంటాయి. అయినా కారు అమ్మితే మీకెందుకు, కొత్త కారు కొనుక్కుంటే మీకెందుకు, ఆటో తోలితే మీకెందుకు, మీకు సంబంధం లేదు. ఇంట్లో నుంచి 40 లక్షలు డబ్బు ఎత్తుకుపోయినా మీ కొడుకు గురించి మీరు ఆలోచించండి. మా జంట గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ పెద్ద కొడుకు, మీ పెద్ద కొడుకు కాపురం గురించి మీరు ఆలోచించుకోండి. మేమిద్దరం విడిపోతామేమోనని అనవసరంగా మీరు భయపడుతున్నారు. మేమెప్పటికీ విడిపోము. మేము ఎన్ని సంవత్సరాలైనా నిండు 100 ఏళ్ళు కలిసే ఉంటాము. కానీ మీ పెద్ద కొడుకు వ్యవహారం చూస్తే నాకు అలా అనిపించడం లేదు. త్వరలో వాళ్ళిద్దరూ విడిపోతారేమోనని నాకు అనిపిస్తోంది. దాని గురించి మీరు చూసుకుంటే బాగుంటుంది అని మీనా గట్టిగా చెప్పడంతో, దీని పొగరు నా పెద్ద కొడుకు నా పెద్ద కోడల మీద పడి ఏడుస్తుంది అని అనుకుంటుంది. ఇంకా తర్వాత వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వచ్చి, మామయ్య గారు కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో కాస్త నేను కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అలా మాట్లాడుతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సమాధానం చెప్పాలి. అలా చెబితేనే వాళ్ళు కాస్త దారికొస్తారు. అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది. నన్ను క్షమించండి మామయ్య గారు అని అంటే, భలే ఉన్నావమ్మా నువ్వు మాట్లాడేది చాలా తక్కువ. అదే నీ చోట్లో ఇంక వేరే ఎవరైనా ఉంటే గనుక నా భార్యను ఇలా చూసేవాళ్ళే కాదు, ఎప్పుడో వేరు వెళ్ళిపోయి మా భార్య అంతు చూసేవాళ్ళు. నువ్వు కాస్త ఆలోచించి సహనంతో ఉన్న మనిషివి కాబట్టే ఇంకా నా భార్య ఆటలు అలా సాగుతున్నాయి. సరే కానీ గుడికి వెళ్తానన్నావు కదా, వెళ్ళమ్మా అని అంటాడు. సరే మామయ్య గారు, నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటుంది. ఇంకా గుడికి వెళ్తుంది మీనా. గుడికి వెళ్ళి పూజలు అవన్నీ చేసుకొని తిరిగి వస్తూ ఉండగా మౌనిక ఏడుస్తూ ఓ చోట కనబడుతుంది మీనాకి. మీనా మౌనికని చూసి, మౌనిక నువ్వేంటి ఇక్కడ ఒక్కదానివి ఉన్నావేంటి? మీ ఆయనేరే ఇక్కడే ఉన్నారా? ఎవరితో కలిసి వచ్చావు? మీ అత్తయ్య గారితో కలిసి వచ్చావా? ఏరి వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదేంటి అంటూ చుట్టూ చూస్తుంది. ఎవరు కనిపించరు. ఇక మౌనిక కళ్ళల్లో కన్నీరు చూసి, ఏంటి మౌనిక ఏడుస్తున్నావేంటి? నీతో పాటు ఎవరూ రాలేదు, ఒంటరిగా ఉన్నావు, పైగా ఏడుస్తున్నావు. కళ్ళంతా ఎర్రబడిపోయాయి, మొహం అంతా లాగేసింది. ఇంతకు ముందులాగా నీలో కళ లేదు, కళ విహీనంగా అయిపోయాయి. ఏదో జరుగుతుంది, ఏదో చెప్పు మౌనిక. ఏం జరిగింది? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? మీ ఆయన నిన్నేమైనా బాధ పెడుతున్నారా? చెప్పుకోలేక నువ్వు సతమతం అవుతున్నావని నాకు అనిపిస్తోంది. చెప్పు మౌనిక,
నీ సమస్య ఎలాంటిదైనా నేనున్నాను, మీ అన్నయ్య ఉన్నారు. నీ సమస్యను మేమిద్దరం పరిష్కరించి నీ కళ్ళల్లో కన్నీరు పోయి సంతోషకరమైన కన్నీళ్ళు వచ్చేలాగా మేం చేస్తాము. నీ భర్త నువ్వు సంతోషంగా ఉండడానికి మేం ప్రయత్నిస్తాము. చెప్పు, మనసు విప్పి నోరు విప్పి చెప్పు మౌనిక అని అనగానే, వదినా, మీరు ఎన్ని చేసినా నా కాపురం అయితే చక్కబడదు. నా కళ్ళల్లో కన్నీరే తప్ప ఆనంద బాష్పాలు ఈ జన్మకి రావు. నా నుదుటిన ఆ బ్రహ్మదేవుడు రాత రాశాడని అనుకుంటున్నానేమో కానీ కాదు. నా రాత నేనే రాశాను. అన్నయ్య ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పినా పట్టుబట్టి నేను పెళ్లి చేసుకొని నా రాతను నేనే రాసుకున్నాను అని అంటుంది. ఏంటి మౌనిక, నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. ఏం జరిగింది? సంజు నిన్ను హింస పెడుతున్నాడా? నిన్ను భారీగా చూడడం లేదా? నిన్ను బాధ పెడుతున్నాడా అని అనగానే, వదినా, ఏమని వదినా? నా బాధ 1, 2 అయితే చెప్పేదాన్ని. పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి నేనుగా బ్రతకడం లేదు. నా జీవితమే మారిపోయింది. దీనికంటే చనిపోవడమే నయమని ఎన్నోసార్లు అనిపిస్తోంది అని తన కష్టాన్నంతా మీనాతో చెప్పుకుంటుంది. మీనా తన కష్టాలు విని కన్నీరు పెట్టుకొని, మౌనిక, ఇంత నరకం అనుభవిస్తూ ఒక మాట మాకెందుకు చెప్పలేదు? మేము చచ్చామనుకున్నావా అని అంటే, వదినా, మీకోసమే నేను బాధపడుతున్నాను. ఆ సంజయ్ వాళ్ళ నాన్న నీలకంఠం అసలు మంచివాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అన్నయ్యని కానీ నాన్నని కానీ ఏదైనా చేస్తారేమోనని భయంతో ఈ విషయాలు నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పవు అన్న ఉద్దేశంతో నీతో నేను చెప్పాను. ఆయనకి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారు. పైగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నారు వదినా. అది నేను భరించలేకపోతున్నాను. నన్ను ఎన్నోసార్లు కొట్టారు, తిట్టారు. అన్నీ భరించాను. పని మనిషిగా కూడా చేశారు. అయినా సహించాను. కానీ నా క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది వదినా. నేను అలాంటి మనిషిని కాదు వదినా. అన్నయ్య, అమ్మ, నాన్న వాళ్ళు మమ్మల్ని అలా పెంచలేదు వదినా. ఏ మాటలైతే వినకూడదో అలాంటి మాటలు వింటున్నాను. కట్టుకున్న భర్తే అలా మాట్లాడితే నేను ఎవరితో చెప్పుకోగలను? ఎవరైనా ఏదైనా అంటే కట్టుకున్న భర్తతో చెప్పుకుంటారు. కానీ భర్తే అలా చేస్తే ఎవరితో చెప్పుకోవాలి అని బాధపడుతుంటే, ఇంకా మీనా, ఏంటి మౌనిక, ఇంకా ఇంత కష్టాన్ని నువ్వు భరిస్తూ ఉండాలా చెప్పు? వద్దు, ఏదైతే అదైంది. వాడి గురించంతా మీ అన్నయ్యతో నేను చెప్తాను అని అంటే, వద్దు వదినా, వద్దు. నాన్న, అమ్మ నా గురించి ఎన్నో కలలు కన్నారు. అన్నయ్య కూడా నా గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నా జీవితం ఇలా అయిపోయిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాన్న గుండె ఆగిపోతుంది. ఇప్పటికే ఆయనకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి స్ట్రోక్ వస్తే ఆయన బ్రతకరు. ఆయన లేని మేము ఎవ్వరం ప్రాణాలతో ఉండము. అందుగురించే ఇంకా నేను ఈ విషయం చెప్పదలుచుకోలేదు. ఏంటో నీ దగ్గర నాకు దాచాలనిపించలేదు. అందుకనే నిజం చెప్పేశాను. వదినా, ఈ నిజం నువ్వు చెప్పొద్దు వదినా. నీకు దండం పెడతాను వదినా. నా మీద ఒట్టేసి నువ్వు ఈ నిజం చెప్పనని మాటివ్వు అని అనగానే, ఇలా నువ్వు ముందరి కాళ్ళకు బంధం వేసేస్తే ఎలా చెప్పో? మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నిజమే, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే మరి ఆ విషయం తెలిసినా ఆయన తట్టుకోలేరు కదా అని అంటే, అందుకే ఏ విషయం చెప్పొద్దు వదినా. మనసు బాగోక ఇక్కడికే నేను వచ్చాను. ఇంట్లో నుంచి వచ్చేయలేదు. నా భర్తని, అత్తింటి కుటుంబాన్ని వదిలి నేను రాలేదు వదినా. కష్టమైనా నరకమైనా అక్కడే ఉంటాను. నా భర్త నన్ను ప్రేమించలేదు, కానీ తనని నేను ప్రేమించాను. అందుకని నేను వాళ్ళని వదులుకోలేను. అన్నయ్యకి నా గురించి నువ్వు చెబితే వాళ్ళని చంపేస్తాడు. అన్నయ్యకున్న ఆవేశానికి ఏది ఆలోచించడు, వెనక ముందు ఆలోచించడు. నా చెల్లెల్ని ఇంత బాధ పెడతాడా అని సంజుని చంపేస్తాడు. అది వాస్తవం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమా వదినా? చెప్పు. నాన్న గుండె ఆగిపోతుంది. అన్నయ్య జైలు పాలైపోతాడు. కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఇదంతా నా వల్ల జరగడం అవసరమా వదినా? అందుకనే నువ్వు చెప్పొద్దు అని గట్టిగా ఇంకా మీనా దగ్గర మాట తీసుకుంటుంది. ఇంకా మీనా ఇలా అంటుంది,
మౌనిక, నువ్వు చెప్పొద్దన్నావు కానీ చెప్పను. కానీ ఇక నుంచి ప్రతి విషయం నాతో నువ్వు పంచుకో. నేను నీకున్నాను. సంజుని పూర్తిగా మారిపోయేటట్టు మనం చేద్దాము. నువ్వంటే నీ భర్త పడి చచ్చేలాగా చేయాలి అని మౌనిక వల్ల మీనా అలా చెబుతుంది. ఇంకా సరే పద ఇంటికి వెళ్దాం, నీ గురించి ఇంట్లో కంగారు పడతారు అని మీనా మౌనికని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక అదే సమయానికి బాలు సంజు మెడ మీద కత్తి పెట్టి, నా చెల్లెలు ఎక్కడుందో చెప్తావా లేదా, ఇంట్లో ఏం జరిగిందో చెప్తావా లేదా అని చంపబోతూ ఉండగా ఇంతలోపు మౌనిక వచ్చి, అన్నయ్య ఆగు అంటూ ఇక కత్తికి అడ్డం పడి సంజుని కాపాడడం కోసం సంజుని పక్కకి నెట్టేసి ఆ కత్తి తన మీద గుచ్చుకునేటట్టు నిలబడుతుంది. ఇక మౌనికని చూసి బాలు షాక్ అవుతాడు. అమ్మా మౌనిక అంటూ చేతిలో ఉన్న కత్తి పడేస్తాడు. ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? నిన్ను వీళ్ళు నరకం చూపిస్తున్నారు కదా, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, విడు విడు అని అనగానే, అన్నయ్య నీకెన్నిసార్లు చెప్పాను అన్నయ్య, ఇది మా కుటుంబం, మా కుటుంబంలో జోక్యం చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. భార్యాభర్తలు అన్నాక 1,00,000 ఉంటాయి. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అనుకుంటాము, కలుసుకుంటాము. మధ్యలో నీకెందుకు అన్నయ్య? ఎంతవరకు అన్నయ్య అంటే అంతవరకే ఉండాలి. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. కానీ పదే పదే నా విషయంలో హద్దు దాటుతున్నావు. ఇంకోసారి నా భర్త మీద చెయ్యెత్తినా, ఇలా కత్తి దూసినా నేను ఊరుకోను, మర్యాదగా ఉండదు అని ఇక మౌనిక అనగానే నీలకంఠం ఇంకా ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్యా, ఇది సమయానికి వచ్చి నా కొడుకు ప్రాణాలు కాపాడింది. లేకపోతే ఈ బాలుగడు నా కొడుకుని చంపేసేవాడు, అడ్డుపడిన నన్ను కూడా చంపేసేవాడు. ఎంత పెద్ద గండం గట్టెక్కిందో, టైంకి దేవుళ్ళ వచ్చింది, కాపాడింది అని ఊపిరి పీల్చుకుంటాడు. సంజు కూడా అమ్మయ్య ఇది వచ్చింది కాబట్టే సరిపోయింది, లేకపోతే నా డెడ్ బాడీ ఉండేది రోజు అని ఊపిరి పీల్చుకుంటాడు. ఇంకా బాలు ఇలా అంటాడు, మౌనిక నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది, నువ్వేదో చాలా పెద్ద అగాధంలో ఉన్నావని నాకు అనిపిస్తుంది. ఆలోచించద్దమ్మా, వీడి కోసం ఆలోచించద్దు, మా గురించి కూడా నువ్వు ఆలోచించద్దు, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు. ఈ అన్నయ్య పాతకాల మనిషి కాదమ్మా, నీ సంతోషమే నాకు ముఖ్యం. వీడిష్టం లేదు అని చెప్పు, వీడు మంచివాడు కాదు, వీడితో ఉండలేను అని చెప్పి వాడు కట్టిన తాళిబొట్టు తెంచి వాడి మొహం మీదే విసిరేసి నా దగ్గరకు వచ్చేయమ్మా, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నీ జీవితంలో వెలుగులు నింపేలా చేస్తాను. అంతేకాని వీడెన్ని కష్టాలు పెట్టినా అవన్నీ భరించుకుంటూ ఇక్కడే ఉండి రోజు ఏడుస్తూ కుళ్ళి కుళ్ళి చావు అని ఈ అన్న చెప్పడు. నీ సంతోషమే నాకు ముఖ్యం, ఎవరో ఏదో అనుకుంటారని ఎవ్వరి గురించి నువ్వు ఆలోచించద్దమ్మా, నీ జీవితం ముఖ్యం. వీడి గురించి బయట పెట్టు, నేనున్నానమ్మా, నేను చూసుకుంటాను. కొండంత అండగా ఈ అన్న నీకున్నాడు. ఈ అన్న బ్రతికుండగా నువ్వు ఇలాంటి వాడి వల్ల బాధపడటానికి లేదు. చెప్పు, నేను వాడినేమి చేయను, నువ్వు వాడి మొహం మీద తాళి విసిరేసి వచ్చే అని బాలు అనగానే, అన్నయ్య నిజంగా అలా చేస్తే నా కళ్ళల్లో కన్నీరు రాకుండా ఎంతో నేను సంతోషపడేటట్టు నువ్వు చేస్తావు, నాకు మంచి జీవితాన్ని చూపిస్తావు. కానీ ఆడపిల్లకి పెళ్లి చేసి 3 నెలలు ముచ్చటగా అయిపోయింది అని అందరూ నాన్న ముందే మాట్లాడుకుంటారు. పైగా నేను అలా చేస్తే ఈ సంజు నా మీద లేనిపోని నిందలన్నీ వేసి నలుగురిలో 4 రకాలుగా మాట్లాడుకునేలాంటి నిందలు వేస్తాడు. ఆ నోట ఈ నోట ఆ మాటలు వచ్చి చివరికి నాన్న చెవిన పెడితే నాన్న తట్టుకోలేరన్నయ్య. అందుకని అన్నీ ఆలోచించి నేను నోరు దాటడం లేదు అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ, అన్నయ్య నీ సలహా చాలు, ముందు మీ కాపురం గురించి మీరు చూసుకోండి, నా గురించి మీకు అనవసరం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వదినా ఇంకా చూస్తావేంటి, వెళ్ళిపో అని అనగానే ఇంకా మీనాకి అంతా అర్థమవుతుంది. మౌనిక ఎందుకు అలా మాట్లాడుతుందో కూడా అంతా తెలుసుకొని ఇంకా బాలు దగ్గరకు వచ్చి, ఏవండి పదండి అని అనగానే, పూలగంప నువ్వేంటి ఇక్కడ అని అనగానే, నేను గుడికి వెళ్ళానండి, మౌనిక కూడా గుడికి వచ్చింది, ఇద్దరం గుడి దగ్గర కలుసుకున్నాము. ఒంటరిగా మౌనిక వస్తుందని చెప్పి తనకి తోడుగా వచ్చాను. బయట గేటు దగ్గర మీ గొంతు విని మీ మాటలు విని లోపలికి వచ్చానండి అని మీనా చెప్పగానే, అవునా అని అనుకుంటాడు.
ఇంకా వాళ్ళకి ఫైనల్గా వార్నింగ్ ఇస్తాడు. నా చెల్లెలు కళ్ళల్లో కన్నీరు వచ్చినా ఏదైనా చేసావని తెలిసినా మీలో ఒక్కరు కూడా మిగలరు, తెలిసిందే కదా, నేను దేనికి భయపడను అని వార్నింగ్ ఇచ్చి ఇక బాలు వెళ్ళిపోతాడు. ఇంకా మౌనిక సంజుతో ఇలా అంటుంది, ఏయ్ చూసావు కదా నా అన్న అగ్నిపర్వతంలాగా ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలా అల్లాడించాడో. నేను కానీ మీరు పెట్టిన బాధ చెప్పుంటే ఇప్పుడే మీ అందరినీ చంపేసి ఉండేవాడు. కానీ నేను అది కోరుకోవడం లేదు, నీలో మార్పు కోరుకున్నాను. ఇంకా కొన్నాళ్ళు ఓపిక పడతాను. నువ్వు మారావు, ఇంకా మారకుండా నా క్యారెక్టర్ మీద పదే పదే నువ్వు లేనిపోని వేస్తే నేనే నిన్ను చంపేస్తాను అని ఇంకా మౌనిక వార్నింగ్ ఇవ్వడంతో గజగజ వణికిపోతాడు నీలకంఠం ఇంకా సంజు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, మౌనికని ఒప్పిస్తాడా పెళ్ళికి? చూడు మౌనిక, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇలా దాసిగా ఉన్నా నీ మీద నాకు ప్రేమ కలగదు. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా అయినా ఉండిపోవాలి, నా జీవితంలో ఉండిపోవాలి. నువ్వు మీ పుట్టింటికి మచ్చ తేయకూడదు అని అనుకుంటే నేను మరో పెళ్లి చేసుకుంటాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలి అని తనని ఒప్పిస్తాడా? మరి ఏం జరుగుతుంది? పెళ్లి సమయంలో మౌనికని ఎంత హింస పెడుతున్నాడో, తనని ఏ విధంగా చెప్పి పెళ్లికి నచ్చజెప్పాడో అన్ని వివరాలు తెలుసుకొని బాలు మీనా పీటల మీద పెళ్లిని ఆపేసి సంజుని అలాగే నీలకంఠానికి బాగా బుద్ధి చెప్పి ఇంకా మౌనిక కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడా? ఏం జరుగుతుంది రాబోయే కథలో? ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంది? ఇవన్నీ కూడా ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.